సకాలంలో స్పందించకపోవడం వల్ల, ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు, మా సండ్ర వెంకట వీరయ్య సీనియర్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అందరము ఈరోజు పార్టీ తరఫున వారికి సహాయం అందించడం కోసం వచ్చాం. వరద చర్యలు ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది, సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చాం. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున వరద బాధితులకు వారు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ పువ్వాడ అజయ్ గారు కూడా పెద్ద ఎత్తున ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు బియ్యం కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతూ ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్లో అనౌన్స్మెంట్ ఉండేది, మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు, తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది, కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్నీ పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే
చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడండి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. ఇలా ఏ ఇంట్లో చూసినా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో. నీళ్లు ఏవైతివి, ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతలేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా, ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు. ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి. అసలు సామాన్లు లేవు అన్నా, స్టీల్ బౌళ్ళు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల. ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య. సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్లో భోజారాం, నారాయణపేటలో హనుమమ్మ, అంజిలమ్మ, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి, తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది. అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్. 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 16 అని చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు
తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండ్రు. మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి, ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టుకపోకపోతుండే, వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే. కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో 30,000 ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు 30,000 ఇవ్వాలి ఎకరానికి అన్నాడు. మీరే కదా రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే. మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది. మీ నోటితోనే 30,000 ఇవ్వాలని ఆ రోజు అడిగారు. దయచేసి ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం, మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది. సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి. చాలా చోట్ల ఇసుక మేట పెట్టింది. ఆ పొలాల్లో ఇసుక మేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఇసుక మేట తీయాలంటే చాలా కష్టమవుతుంది, కనీసం వారికి 50,000 ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుక మేట పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చినాడు, వరదలు వచ్చిన 24 గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి, నీ బురద గడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని 100 నోట్ల మేము విన్నాం. ఇవాళ ఏది మాట్లాడినా అంతే. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు. లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా? నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం? వరదల్లో కూడా రాజకీయం చేస్తావా? నేనేం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్? సూర్యాపేటలో మా మీద బురద చల్లిండు, పొద్దున చిట్చాట్లో మమ్మల్ని తిట్టిండు. నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్? మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిరు. బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు 2 జిల్లా మంత్రులు, 3 ముఖ్యమంత్రి, 6 ఉపన్యాసం కొట్టింది తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు, గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు.
సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయినాయి. అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్నీ కూడా పోయినాయి. వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.